దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునికి దగ్గరగా ఉండకుండా ఎలా ఉంటారంటే భయంకరమైన పాపంలో ఉంటూ వస్తున్నారు సొదొమ గొమొర్రా వాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూస్తే 13వ అధ్యాయము 1 నుంచి చూస్తే ఆ ప్రాంతము ఏమైపోతుందంటే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్న తర్వాత ఇక్కడ లోతు అక్కడ అందరితో పరిచయం ఏర్పరచుకొని అందరితో ఉన్నప్పుడు అది చాలా భయంకరమైన పాపంతో నిండుకున్నప్పుడు ఆ ఒక్క కుటుంబం ప్రత్యేకింపబడిన కుటుంబంగా ఉంటుంది, ప్రత్యేకింపబడిన వారిగా ఉంటారు. ఎవరితో సహవాసం చేయక దేవుని అంటే భయభక్తులు కుటుంబంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటూ వస్తుంది. ఆ సమయంలో వారి యొక్క ఘోర పాపాన్ని, ఆ యొక్క సొదొమ గొమొర్రాని యేసు ప్రభువు చూడలేక వారిని నాశనం చేయాలని ఏం చేస్తాడు, ఆ ఇద్దరు దేవదూతలను పంపిస్తూ వస్తున్నాడు. పంపించి వచ్చినప్పుడు అబ్రహాం దగ్గరికి తీసుకొస్తాడన్నమాట. అక్కడ అబ్రహాంతో కూడా ఈ యొక్క విషయాన్ని దాచేది నా స్నేహితుడు నా యొక్క భక్తుడికి అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. ఆ తర్వాత అబ్రహాం ఏం చేస్తాడు, ప్రభు పాదాల సన్నిధి చేరుకొని ప్రార్థిస్తూ వస్తున్నాడు. ఒక్కరైనాను అక్కడ ఎంతమంది చివరి నుంచి పై వరకు అడుగుతూ వచ్చినాడు, కాపాడగలవా ప్రభా, కాపాడనని మన్నించు అని తగ్గించుకొని అడుగుతూ వచ్చినాడు. ధూళిగా అనుకుంటూ ఏం చేసినాడు, ప్రభు దగ్గర అడుగుతూ వచ్చినాడు. చివరిగా ఒక్కరి కుటుంబాన్నైనా కాపాడాలని ప్రభు అబ్రహాము బట్టి లోతును ఏం చేశాడు, కాపాడాలని నిర్ణయించుకొని ఆ సొదొమ గొమొర్రాకి వెళ్ళినప్పుడు దూతలు ఏం చేశారంటే అక్కడ వాళ్ళని ఏం చేయాలి, లోతు యొక్క కుటుంబాన్ని కాపాడాలని తీసుకొస్తారు. ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చూస్తే లోతు యొక్క భార్య పేరు ఎక్కడ వివాహమైంది తెలియదు, ఆమె పేరు తెలియదు, ఆమె ఊరు తెలియదు, ఆమె తల్లిదండ్రులు తెలియదు. కానీ లోతు యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోలేదు. లోతు యొక్క భార్య గురించి మనం బైబిల్లో చూస్తాం. ఎంతోమంది పేర్లు యోబు గ్రంథంలో చూస్తే యోబు యొక్క భార్య పేరు దాంట్లో రాయబడలేదు, ఊర్పురాలు మాట్లాడినట్టు అని